రైట్ గణేష్. అంటే ఇతను గణేష్ అంటే ఈ సినిమా ఫస్ట్ ఎడిటింగ్ రఫ్ ఎడిటింగ్ చేసింది గణేష్. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఎప్పుడంటే అప్పుడు అవుట్పుట్ రాగానే ఎమ్మటే గణేష్ అని ఫోన్ కొట్టంగా రా అన్న అని చెప్పేసి తీసి ఎడిటింగ్లో చాలా కష్టపడ్డాడు. ఎప్పుడంటే అప్పుడు నాకు అవైలబుల్ ఫోన్ కొట్టినామా ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే కానీ తను వచ్చి అన్న ఓకే రా అన్న అని తీసి అంటే ఒకటే కాదు వర్క్ ప్రకారంగా అనుకుంటే మానసికంగా ఇంకా మనం పంచుకోవాలన్నా కూడా నాకు గణేష్ ఎప్పుడు ముందుండు. ఆర్థికంగా మానసికంగా ఇంకేముంటే అన్నిట్లో కూడా ఉండు. థ్యాంక్ యూ గణేష్. అంటే రఫ్ వెయిటింగ్ మార్తాండ్ గారు ముందు రాకముందు తనతోనే వెయిటింగ్ అని చేశాను. ఓకే థ్యాంక్ యూ గణేష్. నువ్వు కూడా 2 ముక్కలు మాట్లాడు. థ్యాంక్స్ అన్న. 2 ముక్కలు మాట్లాడు. లేదు ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ ఉంది సార్. థ్యాంక్ యూ. దా శైలక్కో శైలక్క ఏం తీసుకొచ్చా శైలక్కో శైలక్క చక్కగా అయిందా నీ లెక్క శైలక్క గురించి అంటే మా టీం అందరి గురించి నేను ఈరోజు చెప్పకపోవచ్చు, ఓపిక లేదు. కానీ శైలక్క గురించి చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఉండరు. దుబాయ్ పోతుంది, దుబాయ్లో అవుతుంది మళ్ళీ వస్తారు కాబట్టి అవకాశం ఉందా. శైలక్క అంటే నేను మన ప్రణీతతోని ఒక హీరోయిన్గా ఒక సినిమా అనుకున్నాం. అది కొన్ని కారణాల వల్ల అది ఆ సబ్జెక్ట్ పక్క పెట్టాం. అక్కడి నుంచి నాకు ఇట్లా అంటే ఒక క్యారెక్టర్ కావాలి శైలక్క అంటే హీరోయిన్ పెట్టే ఇబ్బందులకు ఆమె రియాక్షన్స్కు ఒక కావాలి. తను చూడండి అలాగే ఉంది అనుకొని తను రిక్వెస్ట్ చేస్తే చిన్న క్యారెక్టర్ ఉందమ్మా సిస్టర్ క్యారెక్టర్ ఉందంటే ఆమె ఒప్పుకుంది. థ్యాంక్ యూ శైలక్క. థ్యాంక్ యూ ప్రణీత. ఓకే శైలక్క శైలక్క రైట్ శైలక్క థ్యాంక్ యూ. రండి ఒకసారి. పెద్ద చిట్టి పెద్ద మహేష్ పిల్ల రవి ఇద్దరు ఈమె కోసం ఎన్ని రోజులు గాలించిన్నో ముఖం అట్లే ఈమె మా చిన్న చిట్టి పిల్ల పెద్దగా అయితే ఎట్లుండాలి ముఖాలు చూడు ఎటు చూడు ఎక్కడ చూడు ఆ ముక్కు చూడు ఆ నవ్వు చూడు ఎట్లా ఇద్దరు నవ్వు ఇద్దరు కలిసి ఒకసారి ఇద్దరు అంటే ఈమె కోసం చాలా గాలించా ఎన్ని కాస్టింగ్ అంటే ఈమె ఒకవేళ పెద్దగా అయితే ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే తనే కాని రావాలని చెప్పేసి నాకు చక్కమని ఒక కాస్టింగ్ దొరికింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామశ్రీ గారు. అని ఈయనతో ఒక సినిమా అనుకున్నాము బ్రోతోని అది చేయలే. కానీ ఈ సినిమాలో బ్రో చిన్న క్యారెక్టర్ ఉందంటే వచ్చేసరికి ఏం చెప్పకుండా వచ్చేసిన నాకు ఏం తెలియదు టక్కున వచ్చేసిన ఆడికి వచ్చాక కూర్చుని లుంగి పైన. థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ. ఫ్యూచర్లో మంచి వర్క్ చేద్దాం. ఇంకెవరు కొత్త వాళ్ళు మేనేజ్ మాట్లాడతా. మేనేజ్ టైం మస్తు ఉంది. ఇంకో సక్సెస్ వీట్లో మాట్లాడతా. ఇంకా ఎంతో మాట్లాడిపిస్తే నాకు ఓపికలో చాలా మాట్లాడాలంటే నేను అందరి గురించి మాట్లాడినా కానీ ఎప్పుడు కూడా మనం చెప్పే మాటలు సక్సెస్ అయిన తర్వాత జనం వింటారని నాకు తెలుసు. ఎందుకంటే మామూలు టైంలో వినరు నాకు అర్థమైంది. అందుకని నా పెయిన్ అయినా నా బాధ అయినా ఏమి చెప్పాలనుకున్నా ఇంతవరకు నేను మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొక సక్సెస్ మీట్లో ఉంటుంది, ఆ రోజు మాట్లాడతా. అంతవరకు జింక చికా చిక్క చికా చిక్క చికా చిక్క చికా జింక చికా చిక్క చికా చిక్క చికా చిక్క చిక్క ఇట్లాంటి మీరు నవ్వురండి డాన్స్ చేస్తారు. నవ్వురండి జింక చికా చిక్క చికా చిక్క. శైలక్కరా దా శైలక్కో నువ్వురా జింక చిక్క నేను చూపిస్తాగా ఇట్లా శైలక్క రారా. ఓకేలే మంచి కొంచెం జరుగు. అంటే థియేటర్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఊకే అంత ఆ థియేటర్లో టొంగ అని పోలేము. ఇది అంత వద్దు, థియేటర్లో ఏడున్నాం వాళ్ళే ఉండరు కాబట్టి రెడీయా దా ఇట్లా రెడీ ఇట్లా ఏం లేదమ్మా. జింక చికా చిక్క చికా చిక్క చికా చిక్క చిక్క జింక చికా చిక్క చికా చిక్క చికా చిక్క చిక్ జింక 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 ఈ స్టెప్ మళ్ళీ ఒకసారి రెడీయా రెడీయా రెడీ ఎవరు వెళ్ళిపో రెడీయా జింక చికా చిక్క చికా చిక్క చికా చిక్క చికా జింక చికా చిక్క 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 చికా చిక్క చిక్క జింక జింక జింక. అవును అంటే నిన్న హౌస్ఫుల్ అంటే మా సినిమాకు హౌస్ఫుల్ పడుతుంటే ఒక నమ్మలేక ఇక మేమే జింక చికా చిక్క చికా చిక్క చికా జింక చికా అని వేసుకున్నాం. ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అందరికి బాయ్.